సంధ్య గారు, అంటే కొంతమంది జానీ మాస్టర్ కి సపోర్ట్ చేస్తున్నారు, మరికొంతమంది విక్టిమ్ కి అంటే బాధితురాలకు సపోర్ట్ చేస్తున్నారు. అదంతా దీంట్లో రాజకీయ కోణము కూడా ఉందని చెప్పేసి అటు సైడ్ నుంచి కూడా కొంచెం బాధను వినిపిస్తుంది. నిజంగా రాజకీయాలు కూడా ఎంటర్ అయ్యే అవకాశం ఉందంటారా? నిన్న మీ ఛానల్లోనే నేను మాట్లాడాను. రాజకీయాలకు అతీతంగా బాధితురాల ఆరోపణల పట్ల స్పందించాలి. ఈ పార్టీ ఆ పార్టీ ఈ పార్టీ అని కదండి, అన్ని రాజకీయ పార్టీల నేతల మీద కూడా ఇటువంటి ఆరోపణలు చూసాం. మా పార్టీ కరెక్ట్ అని మహిళా నాయకులు కోపంతో వచ్చి కూడా కేసు పెట్టిందని చెప్తా ఉన్నారు కొంతమంది కూడా. ఏంటండి? కోపంతో వచ్చి కూడా కేసు పెట్టిందని కొంతమంది ఆరోపిస్తా ఉన్నారు. ఆమె కోపంతో పెడితే ఇన్వెస్టిగేషన్ తర్వాత ఆధారాలు ఏమీ లేవు, ఈవిడ కేవలం పై కోపంతో పెట్టింది అని కూడా చెప్పే అది ఒక నిర్ధారణ జరుగుతుంది కదండి. ఈ లోపలే సైట్స్ తీసేసుకుని ఈ లోపలే దాడులు, విపరీతమైన విక్టిమ్స్ షేమింగ్ ఎందుకు చేయాలి అంటున్నాం నేను. ఇప్పుడు ఆమె కోపంతో పెట్టినట్లుగా కొంతమందికి అనిపించి ఉండొచ్చు. అమ్మాయితో చాలా లోతుగా మాట్లాడాక నాకు సర్వైవల్ ఇష్యూ అనేది అమ్మాయి భావిస్తోంది అని మాకు అర్థమైంది. అమ్మాయి ఒక సర్వైవర్ అయినప్పుడు ఆమె సర్వైవల్ కోసం ఆలోచించుకోవడంలో తప్పులేదు కదా. దాన్ని అలా అంటే ఇంతకుముందు కూడా ఆయన బాలాగారు మాట్లాడుతున్నారు, ఇప్పుడే మన యామిని అనుకుంటూ మాట్లాడింది. వాళ్ళు ఏం చెప్తున్నారంటే అసలు విక్టిమ్ ని బ్లేమ్ చేయొద్దు, ఆమె మీద ఇంకా బురద జల్లొద్దు. అట్లాగే అసలు ఆమె తన ప్రాబ్లం ని తను చెప్పిందండి, దాని మీద ఎందుకు జడ్జిమెంటల్ గా ఉండాలి? అప్పుడే ఎందుకు పెట్టలేదు అదేమన్నా అర్థం ఉందా అండి? ఆమె ఇష్టంతో ఉన్నది అప్పుడే ఎందుకు పెట్టలేదు? దాని చుట్టూ ఎంతకాలం చర్చ చేస్తారు? ఇప్పుడు ఆమెకి ఇష్టం ఉన్నప్పుడు పెట్టలేదు కదా, ఇష్టం లేనప్పుడు ఇక నన్ను వదిలే అంటుంది కదా, అదెందుకు ఆలోచించరు? ఇప్పుడు కాసేపు అనుకుందా, కాసేపు అప్పుడు కూడా ఆ వల్నరబిలిటీ ఏంటి, ఏ స్థితిలో ఆమె ఎటువంటి పవర్ ఎక్సైజ్ కి లొంగిపోయి లేదా హెల్ప్లెస్ అయి తను యాజ్ ఎ సర్వైవర్ తను ఏ స్థితిలో రాజీ పడి ఉంటుంది? అప్పుడు కనుక అంటే ఇవాళ చట్టం చెప్తుంది, ఒక పవర్ ని గాని అవకాశాలని గాని ఉద్యోగం గాని ఉపాధి గాని ఇంకేదైనా ఎరగా వేసి కానీ కనుక జరిగితే దాన్ని కూడా హెరాస్మెంట్ గా తీసుకోవాలి అని చెప్తుంది, సెక్షువల్ అబ్యూస్ గా తీసుకోవాలని చట్టం చెప్తుంది. అతను యాసిడ్ పోస్తా అన్న సందర్భాలు ఉన్నాయి విన్నా. ఇంకోటి అంటే తన మాట వినకపోతే నువ్వు అందంగా ఉన్నావని పొగరా తప్పించుకుంటున్నావు, నీ మీద యాసిడ్ పోస్తాను ఒక దశలో అంటాడు, మరో దశలో చంపేస్తా అంటాడు, మరో సందర్భంలో నన్ను ఇంటర్వ్యూనండి. ఎందుకంటే నేను ఇందాక కూడా మీరు రాకముందు ఆ టాపిక్ గురించి ఒకటి తీసుకున్నా. జనరల్ గా ఇక్కడ సైకలాజికల్ కోణం కూడా మనం ఆలోచించాలి. ఒక అబ్బాయి ఆ స్టేజ్ కి ఎందుకు వెళ్ళిపోతున్నాడు అనేది కూడా ఈ సొసైటీకి చాలా ఇంపార్టెంట్. నేను ఎందుకు ఈ విషయాన్ని తీసుకురావాలంటున్నానంటే, ఒక అబ్బాయి అంత ఎక్స్టెంట్ కి వెళ్ళిపోయాడంటే ఏం జరిగి ఉంటది వీళ్ళిద్దరి మధ్య అనేది కూడా మనం దాన్ని కూడా చర్చ తీయాలి. ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి ఏమైనా జరుగుండొచ్చండి, తనకి లోబడి ఉంటే పర్వాలేదు, తనకి లోబడి లేకపోతే నేను హార్మ్ చేస్తా అనేది ఎప్పుడు కరెక్ట్ కాదు. ఒకవేళ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించవచ్చు, కానీ తనకి లోబడి లేకపోతే హార్మ్ చేస్తా, క్రైమ్ చేస్తా, యాసిడ్ పోస్తా, చంపేస్తా, పొడి చేస్తా అని ఎవరు అవన్నీ క్రైమ్ నేను కాదనట్లేదు, కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సిన కోణం కూడా ఉంది అని అంటున్నాను. ఎందుకంటే ఒక అమ్మాయి అబ్బాయి జర్నీ నడిచినంత కాలం బాగుంటది, ఎప్పుడైతే జర్నీ డిస్టర్బ్ అవుతుందో అక్కడ మొదలవుతుంది వీళ్ళకి డిస్టర్బెన్స్ అనేది. ఆ టైంలో దేశంలో అది భర్త కావచ్చు, బాయ్ ఫ్రెండ్ కావచ్చు, స్నేహితులు కావచ్చు, తమకి ఇష్టం ఉన్నంత వరకే యాక్సెప్టబిలిటీ ఉన్నంత వరకే, లేనప్పుడు ఎంత క్రైమ్ అయినా ప్రయోగిస్తాం అనేది ఎవరికి చెల్లదండి. ఏ పరిస్థితిలో ఎప్పుడు ఎందుకు ఇష్టం పోయింది, దాంట్లో ఏం అవకాశవాదం ఉందని చర్చించుకోమనండి. అది డిబేట్. అవకాశం తీసుకుందా, అడ్వాంటేజ్ తీసుకుందా, లేకపోతే ఏమున్నాయి అనే విషయాల్ని డిబేటబుల్ గాని, దాని పేరుతో జరిగే హింస గాని, దౌర్జన్యం గాని, ఇవన్నీ ప్రాపర్టీ అవుట్లుక్ లో వస్తాయండి. ఖచ్చితంగా ఆడవాళ్ళకి లేని ప్రాపర్టీ అవుట్లుక్ మగవాళ్ళకి ఎందుకు నీ సమాజంలో అనేది కూడా ఆలోచించాలి. ఇంత దూరం ఆలోచించే మీరు ఈ ప్రాపర్టీ అవుట్లుక్ అనే యాంగిల్ మగవాళ్ళ వైపు నుంచి ఎందుకు? ఇక్కడ మగవాళ్ళకి ఇంకోటి తెలియని విషయం ఏంటంటే, ఇంతవరకు మనం ఆడవాళ్ళ మీద చర్చ తీసుకొచ్చాం కానీ ఆడవాళ్ళు నో అంటే నో అనేది మాత్రమే తెలుసు. సొసైటీలో ఈ రోజు మగవాళ్ళు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే,
ఆడవాళ్ళకి ఎంత రైట్ ఉందో మగవాళ్ళకి కూడా అంతే రైట్ ఉంది. వాళ్ళకి కూడా ఇష్టం లేనప్పుడు సమ్ టైమ్స్ ఇలాంటి డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు చాలా మంది విడాకులకు వెళ్ళలేకపోతున్నారు. ఎందుకు? లేదు లివింగ్ రిలేషన్స్ లో వాళ్ళు డిస్కస్ అవ్వలేకపోతున్నారు. ఎందుకు అంటే వీళ్ళకి రైట్స్ లేవు అని చెప్పే భావనలో అబ్బాయిలు కూడా ఉండిపోయారు. అబ్బాయిలు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళకు కూడా ఈక్వల్ రైట్స్ ఉన్నాయని ఎప్పుడైతే తెలుసుకుంటారో. లేదండి, కోర్టు ముందు ఎన్నో కేసుల్లో మగవాళ్ళు మాకు ఇష్టం లేదు అనుకుని వదిలించుకునేవి కూడా ఉన్నాయి. ఇప్పుడు నిన్న ఇదే ఛానల్ ఇదే సందర్భంలో చర్చల్లో కూడా నువ్వు బలవంతంగా అతని మీద ఎన్ని ఎలిగేషన్స్ పెట్టి బలవంతంగా అతనే కావాలంటే బాలగారు అంటే ఇలాంటి వ్యవహారాల్లో స్త్రీలకి న్యాయం జరగడం ముఖ్యం. కాకపోతే అంటే అలాగే చట్టాన్ని అవకాశాలు తీసుకుని చాలా మంది మహిళలు తప్పుడు కేసులు పెట్టే వారు ఉన్నారు. అలాంటి వారి విషయంలో మీలాంటి వారు ఎందుకు ముందుకు రావట్లేదు? ఇక్కడ ఒక కన్ఫ్యూజన్ ఉందండి. ఎవరైతే వల్నరబుల్, ఇప్పుడు చూడండి ఎస్సీ ఎస్టీ ట్రస్ట్ ఉంది, ఎస్సీ కాబట్టి ఎస్టీలు కాబట్టి వాళ్ళు సామాజిక అణచివేత గురవుతున్నారు కాబట్టి వాళ్ళ ప్రొటెక్షన్ కోసం ఒక చట్టం వస్తే మరి ఓసీలకి ఏం రక్షణ ఉంది అని చర్చ చేస్తారు. ఇక్కడ ఇష్యూ ఏంటంటే సామాజిక అణచివేత అనేది ఒక నిజం. అలాంటప్పుడు వాళ్ళ రక్షణ కోసం ఎస్సీ ఎస్టీ వచ్చింది. అప్పుడు రెడ్డిస్కి ఎందుకు లేదు, చౌదరీస్కి ఎందుకు లేదు, బ్రాహ్మణులకి ఎందుకు లేదు అనే ఆర్గ్యుమెంట్ ఎలాంటిదో ఇది కూడా అలాంటిదే. నేనేమంటున్నా అంటే మిగతా మన పీనల్ కోడ్ లో మిగతా చట్టాల్లో మనిషికి మనిషి అన్యాయం చేస్తే, మనిషికి మనిషి తప్పు చేసినా చీట్ చేసినా చట్టాలు ఉన్నాయండి. వాటిల్లో ఎవరైనా వెళ్ళొచ్చు. ఇప్పుడు ఆయన చెప్పినట్టు మగవాళ్ళైనా న్యాయం కోరొచ్చు. కానీ వల్నరబిలిటీ ఎవరైతే పిల్లలు ఉన్నారండి, పిల్లల మీద అత్యాచారం చేయొద్దు అని ఉంది, మరి పెద్దవాళ్ళకి ఎందుకు న్యాయం లేదని మాట్లాడడం కదా. ఎవరైతే నిస్సహాయిలో ఎవరినైతే ప్రొటెక్ట్ చేయాలని వచ్చాయో ఆ చట్టాలు ఆ పరిధిలో మాట్లాడడం చాలా న్యాయంగా ఉంటుంది. ఇక్కడ బేసిక్ గా ఏంటంటే ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఇందాక మీరు అన్నారు ఇద్దరు మహిళలు ఇక్కడ విక్టిమ్స్ గా మనకు కనపడుతున్నారని. ఒకరి వారి భార్య, నెక్స్ట్ ఈ అమ్మాయి ఎవరైతే ఇప్పుడు విక్టిమ్ గా మనకి బయటకు వచ్చిందో. ఇక్కడ ప్రాబ్లం అంతా కూడా డెఫినెట్ గా మనం ఒకటి ఎస్టాబ్లిష్ అవుతుంది ఏంటంటే ఒక మహిళని కమోడిటీగానే చూస్తున్నారు. ఇది వాస్తవం, ఇది చేదు నిజం. ఒక మహిళ అంటే కమోడిటీ. ఆవిడకి ఫీలింగ్స్ ఉండవు, ఇష్టం ఉండవు, అనుమతులు ఉండవు, అవును లేదు కాదు లేదు అంటే ఓకే సరే ప్లీజింగ్ గా కొన్ని యాక్టివిటీస్ జరుగుతాయి, ఇంప్రెస్ చేయడానికి కొన్ని జరుగుతాయి, లోబర్చుకోవడానికి కొన్ని జరుగుతాయి, బలవంత పెట్టచ్చు, లేకపోతే ఇవన్నీ జరుగుతాయి. ఇక్కడ ఏంటంటే ఏది జరిగినా కూడా ఒక మనిషిగా నేను స్పందిస్తున్నాను అనే కోణం కంటే కూడా, ఒక మనిషి ఇంకొక మనిషితో స్పందించే కోణం కంటే కూడా అలా ఆ రిలేషన్ ఎస్టాబ్లిష్ అవ్వటం లేదు. నేను ఒక మనిషిని, నాకు ఫీలింగ్స్ ఉన్నాయి, ఇంకో మనిషిని ఒక మనిషిగా నేను సాటి మనిషిగా ట్రీట్ చేయాలి ఆ కోణం కంటే కూడా అక్కడ మహిళ అయినప్పుడు, ఆ మహిళ ఎవరైనా అయినప్పుడు తన మనాన భేదం లేకుండా మహిళ అంటే ఒక కమోడిటీ, ఇదైతే స్ట్రాంగ్ గా ఎస్టాబ్లిష్ అవుతోంది. ఈ భావన, ఈ చులకన భావజాలం చాలా అందరినీ అనటం లేదు, అందరు మగవాళ్ళని అనటం లేదు, అయినప్పటికీ కూడా మాక్సిమం ఈ థాట్ ప్రాసెస్ అయితే డెఫినెట్ గా ఎందుకు అడగాలి, నేను ఏమన్నా ఈవిడ అనుమతి తీసుకోవాలా, నేను అడగాలనా, నీకు ఇష్టం అని అడగాలా, నీకు ఇష్టం లేదా అని అడగాలా, నీకు కావాలని అడగాలనా, నీకు వద్దని అడగాలనా అంటే ఆ భావజాలం ఖచ్చితంగా ఎక్కడో చోట డీప్ రూటెడ్ గా ఉంది. ఇది నమ్మలేని నిజం కాదు, ఇది నమ్మే నిజమే. ఇది చేదు వాస్తవం. ఇది ఫస్ట్ మీరు అర్థం చేసుకోండి. ఇంకొక ఆస్పెక్ట్ ఏంటంటే ప్రతిఘటించే, ఇప్పుడు ఎస్ మహిళల వల్ల బాధపడుతున్న మగవాళ్లు కూడా ఉన్నారు, ఖచ్చితంగా ఉన్నారు. కానీ ఇందాక అన్నట్టుగా సంఖ్య ప్రపోర్షన్ వేరీస్. కానీ అలాగా సైలెంట్ సఫరర్స్ గా మగవాళ్ళు ఉన్న వాళ్ళు కూడా సైకలాజికల్ గా మనం మాట్లాడుకుంటే ఖచ్చితంగా ఉన్నారు, సఫర్ అయ్యే వాళ్ళు ఉన్నారు. ఆడవాళ్ళు కూడా ఇప్పుడు 428 ఇప్పుడు 498 ఎక్స్ప్లాయిట్ అవ్వలేదా అంటే 498 కూడా ఎక్స్ప్లాయిట్ అయ్యింది. అది కూడా ఉంది, అది మనం రూల్ అవుట్ చేయట్లే. కానీ ఇక్కడ మనం ఇవన్నీ ప్రస్తావించినప్పుడు ఒక హ్యూమన్, ఒక మనిషి మానవతా కోణంలో మనిషిగా స్పందించాల్సిన కోణాలే మనం గమనించాలి. కానీ ఆ విషయం తీసుకుంటే మహిళలు ఎక్కువ శాతం సఫరర్స్ అనేది మాత్రం ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్. మగవాళ్ళు కూడా సఫరర్స్ అయినప్పటికీ కూడా ఆడవాళ్ళ సంఖ్య అధిక శాతంలో ఉంది. ఇక్కడ కూడా ఇప్పుడు ఏంటంటే ఈ అమ్మాయికి సపోర్ట్ సిస్టమ్ లేదండి. ఇప్పుడు ఈ అమ్మాయి, ఇప్పుడు ఈయన కూడా ఎదిగారు, ఒక దగ్గర ఉంది. ఇప్పుడు నిజంగా కూడా కెరీర్ పాడైపోతుంది, కెరీర్కి ఏమైనా ఇబ్బంది ఉంటుంది, రేపొద్దున నాకేమైనా ఇబ్బంది జరగచ్చు, నాకు అవకాశాలు వస్తాయో రాదో తెలియదు అంటే ఒక మనిషి ఏ స్టేజ్కి వెళ్ళిపోతే బయటికి వచ్చి కంప్లైంట్ చేస్తారు, అది ఒక్కసారి ఆలోచించండి అంటారు. ఒకసారి ఆ తీవ్రమైన విపరీతమైన అంటే ఇక నేను అన్బేరబుల్ ఆస్పెక్ట్ ఒక మనిషి వెళ్తున్నాడు అంటే
డెఫినెట్ గా ఆలోచించాలి, దాన్ని విశ్లేషించాలి, దాని గురించి చర్చించాల్సిన అవసరం ఉంది. అఫ్ కోర్స్ మనకంటే కూడా వాళ్ళు ఎక్కువ చర్చించుకోవాల్సిన అవసరం డెఫినెట్ గా ఉంది. సో ఇది ఒకటి. అండ్ ఇంత జరుగుతున్నా కూడా అతను ప్రతిఘటించాడా, అతను ఒప్పుకున్నారా లేదా రెసిస్ట్ చేశారా అంటే మీడియా ద్వారా వచ్చిన కథనాల ద్వారా మనం చూస్తుంది ఏంటంటే అతను ఒప్పుకున్నట్టు పోలీసు వాళ్ళు పేర్కొన్నారు. ఏం ఒప్పుకున్నారు, ఏం చేస్తున్నారు అనేది వాళ్ళు మనకు చెప్పాల్సిన అవసరం లేదు. అది న్యాయస్థానం ఉంది, ఉన్నత న్యాయస్థానం ఉంది, అక్కడ చెప్తారు. వాదాలు అక్కడ జరుగుతాయి, అక్కడ ఏర్పాటు అవుతుంది. బట్ అతను ప్రతిఘటించాడా, ఒప్పుకున్నాడా అంటే మనకి ఇప్పటి వరకు తెలిసింది అతను ఒప్పుకున్నట్టుగా కనపడింది. కాబట్టి ఒప్పుకుంటే మాత్రం ఇది చాలా తప్పంటాను నేను. ఇప్పుడు ఏదైతే అమ్మాయి మానసిక సరే బాగున్నప్పుడల్లా బాగున్నారు, చాలా వరకు కూడా ఎంతో మంది 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు బాగుండి లేకపోతే కొన్ని సంవత్సరాలు బాగుండి చంపేసిన సంఘటనలు ఉన్నాయి. చాలా వరకు అత్యాచారాలు జరిగిన సంఘటనలు ఉన్నాయి. ఎందుకు అంటే ఆ కోణాలు వేరు. అంటే మనం వీ హ్యావ్ టు సీ ఇట్ అగైన్ కేస్ టు కేస్. వీ కెనాట్ జనరలైజ్. గుర్తుపెట్టుకోండి, అన్ని జనరలైజ్ చేయలేం మనం. వీ కెనాట్ జనరలైజ్. ఇట్ డిపెండ్స్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్, సిచ్యువేషన్ టు సిచ్యువేషన్, సర్కమ్స్టాన్సెస్ కూడా అన్ని చూడాలి, ఆ రకంగా చూడాలి. కానీ ఇక్కడ కూర్చొని మనం జనరలైజ్ చేసి చెప్పలేము. బట్ ఉన్న సిచ్యువేషన్ ని మనం కనుక ఇవాల్యుయేట్ చేసి చెప్పాలి అంటే ఆ అమ్మాయి రెసిస్ట్ ఇంకా నా వల్ల కాదు అని మొరపెట్టుకుని బయటకు వచ్చినప్పుడు మాత్రం డెఫినెట్ గా ఆడపిల్లలందరికీ ఉన్నారు కాబట్టి అసలు ఆ కోణం ఏంటో అర్థం చేసుకునే మనసు ఫస్ట్ ఉండాలి. ఏం జరిగింది అనేది తప్పకుండా కూడా ఎవరికైనా నిష్పక్షపాతంగా కూడా ఆ అమ్మాయికి సపోర్ట్ సిస్టమ్ గా మాత్రం ఉండాలి.